దీపావళి వెలుగులు విశ్వవ్యాప్తం అవుతున్నాయండి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యునెస్కో దీపావళి పండుగను గుర్తించింది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చింది. రీసెంట్‌గా న్యూఢిల్లీలో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సమావేశం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశాల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక భారతీయ పండుగకు దక్కినటువంటి, అంతర్జాతీయంగా దక్కినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం, గుర్తింపు. ప్రతి భారతీయుడు కూడా ఆనందించాల్సినటువంటి విషయం, సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం. వెంటనే మోదీ గారు కూడా అందుకే ట్వీట్ చేశారు. పీపుల్ ఇన్ ఇండియా అరౌండ్ ద వరల్డ్ ఆర్ థ్రిల్డ్. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్లీ లింక్డ్ విత్ అవర్ కల్చర్. అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, దీపావళి పండుగకు ఉన్నటువంటి కనెక్షన్ని ప్రస్తావించారు మోదీ. తద్వారా ఈ యొక్క గుర్తింపు ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గుర్తింపు, ఆదరణ కూడా పెరుగుతోంది అనడానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి గుర్తింపు లభించడం ఇది మొదటిసారి కాదు. 2021లో కూడా దుర్గా పూజకి ఇలాంటి అరుదైనటువంటి గుర్తింపే లభించింది. యునెస్కో రిప్రజెంటేటివ్ జాబితాలో అప్పుడు చేర్చింది. అప్పుడు ప్రత్యేకత ఏంటంటే, ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా ఓ పండగకు యునెస్కో గుర్తింపు లభించడం అనేది అప్పుడు దుర్గా పూజకు లభించినటువంటి గౌరవం. తర్వాత మళ్ళీ ఇప్పుడు దీపావళికి అలాంటి గుర్తింపు లభించింది. ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో మోదీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అదేంటంటే, యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు వివరిస్తూ, యోగా అంటే కేవలం ఏదో హిందూ మతానికి సంబంధించినటువంటి విషయం అని చాలామంది పొరపాటు పడుతూ ఉండేవాళ్ళు అప్పట్లో. కానీ ఆ యొక్క దురభిప్రాయాలను చెరిపేస్తూ యోగా ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ప్రతిపాదించి, దీన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ రోజు ఆ ప్రతిపాదనకు 193 సభ్య దేశాలుంటే 175 సభ్య దేశాలు, ఆ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు దానికి ఆమోదం తెలిపారు. సో అది డెఫినెట్గా మోదీ సర్కార్కి ఆ క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే యోగా అంటే కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైందని చాలామంది అనుకునేవారు. కానీ ఎప్పుడైతే 2014లో ఆ నిర్ణయం తీసుకుందో ఐక్యరాజ్య సమితి, ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటున్నాయి. యోగా యొక్క ప్రాముఖ్యతను ఈరోజు ప్రపంచ దేశాలు గొప్పతనాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నాయి. మరి ఇంకా ఇలాంటి పండుగలు ఏమైనా ఉన్నాయా యునెస్కో గుర్తించాల్సినవి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.